పొద్దున్నే లేచి కళ్ళు కూడా తెరవకుండా తడుముకుంటూ ఫోన్ తీసుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరు అదే చేస్తారు, అంతే కదండి. కళ్ళు ఇంకా తెరకుండానే, ఇంకా మొహం కడుక్కోకముందే ఫోన్లో ఎవరేం మెసేజ్ పెట్టేశారు, ఎవరేమి విషెస్ పెట్టారు, గుడ్ మార్నింగ్ అని ఎవరు పెట్టారు, వాళ్ళకు తిరిగి గుడ్ మార్నింగ్ పెట్టాలి, లేదంటే వాళ్ళు పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని అడగాలి. ఎన్ని పనులు ఉంటాయో ఫోన్తో పొద్దున్నే కదండి. ఒకవేళ పొద్దున్నే లేచి మీరు వెతికేది మీ ఫోన్ అయితే కనుక అదే మీ దేవుడు అని అర్థం. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదకుదును. దేవా నువ్వు నా దేవుడవు కాబట్టి నేను వేకున నిన్ను వెతుకుతానయ్యా. మొదట మీరు వెతికేది ఏది, మొదట మీరు చూసేది ఏది, మీరు ఎక్కువ సమయం గడిపేది ఏది? ఆయన, లేకపోతే మీ ఫోనా, లేకపోతే మీ ధనము కోసమా? ధనం మీ దేవుడు అయిపోయాడా? మీ ఫోన్ మీ దేవుడు అయిపోయాడా? రీల్స్ మీ దేవుడా? రీల్స్ ఒక పిచ్చిలా పట్టుకుంది అందరికీ కదండి. ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి ఆఖరికి ఇంకా సెర్లాక్ తింటున్న వాడి నుంచి ఇంకా ముసలైపోయి పళ్ళు ఊడిపోయి మళ్ళీ సెర్లాక్ లాంటివి తినే వాళ్ళ దగ్గర వరకు అందరికీ రీల్స్ కావాలి, అంతే కదండి. అందరూ స్క్రోల్ చేస్తూనే తింటారు. పొద్దున్న లెగిస్తే ఫోన్, బ్రేక్ వస్తే ఫోన్, వాష్రూమ్కి వెళ్తే కూడా ఫోన్, అక్కడ కూడా రీల్స్, అక్కడ కూడా షార్ట్స్, అక్కడ కూడా చాటింగ్, అక్కడ కూడా ఇదే పనిగా ఫోనే మీ దేవుడైపోతే మరి నేను సేవించేది యేసయ్యనని మీరు ఎలా చెప్పగలరండి? ధనం కోసమే ఎప్పుడు పరుగులు. పొద్దున్న లెగిస్తే ధనం ఎలా సంపాదించాలి, ఎలా కూర్చోవాలి, కూర్చుంటే ధనం ఎలా సంపాదించాలి, ఏ విధంగా అక్రమంగా అడ్డంగా సంపాదించాలి, లేదంటే ఎంత సమయం ఖర్చు పెడితే నాకు ఎంత ధనం వస్తుంది అని ఆలోచిస్తూ ధనమే దేవుడైపోతే మీరు యేసయ్యని సేవిస్తున్నట్లు కాదు.